రైట్. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా గురించి మనం మాట్లాడుతున్నాము. సో పుల్లారావు గారు, మీలాంటి మేధావులతో పాటుగా దేశం యావత్తు కూడా ఆయన చేసినటువంటి రాజీనామా, ఆయన చెప్పినటువంటి కారణాన్ని చూసి నిజంగానే ఆరోగ్య కారణాలు అయి ఉండొచ్చు, అనారోగ్య రీత్యానే ఆయన రాజీనామా చేస్తూ ఉండొచ్చు అని కూడా అనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి రాజకీయాల్లో 75 ఏళ్ల వయసు పరిమితి అనేటువంటి వ్యాఖ్యలో అది కూడా ఏమైనా ప్రభావితం అయి ఉండొచ్చేమో అని కూడా చాలా మంది భావించారు. అస్సలు అది రీజన్ కాదు. అవును, ఎగ్జాక్ట్లీ. వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అని పట్టించుకోవటం, ఎవరిని పట్టించుకోవటం ఉండదు. అది ఆర్ఎస్ఎస్ చీఫ్ చాలా పెద్ద వ్యక్తి, పెద్ద మనిషి. ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఆయన ఆర్గనైజేషన్ వరకే అనుకున్నాం. గవర్నమెంట్లు వాళ్ళు ఎలక్ట్ చేయలేదు కదండి. గవర్నమెంట్ సెలెక్టెడ్ బై పబ్లిక్. వాళ్ళు ఆ రూల్ పెడితే ఎలా సాగుతుంది వాళ్ళ గవర్నమెంట్? అది ఏం లేదు, అస్సలు లేదు. అందరికీ ఒక షాక్గా వచ్చింది. ఎందుకంటే బయట మాటలు అనుకోలేదు, ఎవరికి తెలియలేదు, బయట రాలేదు, తేడాలు ఏమి కనపడలేదు, ఎవరికి తెలియలేదు. సో ఎప్పుడైతే ఆరోగ్యం గురించి రిజైన్ చేస్తాను అందరికీ జ్ఞాపకం. కొద్దిగా నెలల క్రితం కొద్దిగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వేది, ఇది అది అనుకున్నా. కానీ ఇవాళ పొద్దున్న నుంచి వచ్చే న్యూస్ బట్టి తెలిసి డిఫరెన్సెస్ వచ్చేసినాయి. సడన్గా చిన్న డిఫరెన్సెస్ పెద్ద డిఫరెన్సెస్ అయిపోయినాయి. పెద్ద డిఫరెన్సెస్ అయిపోగానే తేడాలు వచ్చింది. ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయన అవ్వాలో నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటా ఉంటే, కొంతమంది మేం చేశాం కదా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళు తిరుగుబడతానని చేశారు. ఇద్దరు తప్ప, ఇద్దరు మెచ్యూరిటీ లేదా, ఇద్దరు అడ్జస్ట్ అవ్వాల్సిందా? అది కరెక్టే. కానీ గవర్నమెంట్లో భయపడ్డారు. ఎందుకంటే రాను ఎలా బిహేవ్ చేస్తారు, ఎంబారెస్మెంట్. ఈవేళ ఆయన తీసేస్తే దిగిపోమని చెప్తే తక్కువ ఎంబారెస్మెంట్తో అయిపోతారు, ఈ తగువ పెరక్క ఉంటుంది. ఆ విషయంలో జగదీప్ ధన్కర్ ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకి చాలా గొప్ప సేవ చేశారు. ఎందుకంటే కాంట్రవర్సీ లేకుండా రిజైన్ చేశారు. రెసిగ్నేషన్ యాక్సెప్టెడ్ అయిపోయింది, ఫినిష్. అంటే సార్, జగదీప్ ధన్కడ్ ఆవేశంలో ఆయనంతటా ఆయన రిజైన్ చేశారా, లేదు అని అంటే కేంద్రమే ఒత్తిడి చేసిందా, నువ్వు రిజైన్ చేయడమే బెటర్ అన్నటువంటి కాన్వర్సేషన్ కూడా వాళ్ళ మధ్య నడిచి ఉండొచ్చు అంటారు? అంటే ఇండైరెక్ట్గా నడుచుంటారు. నీ మీద కాన్ఫిడెన్స్ లేదా అన్నారంటే, కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు ఏం చేయగలరు నన్ను అనే పరిస్థితి లేదు. మెజారిటీ ఉన్నది. ఒక రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, తీసేస్తారు. అందువల్ల ఆ అవమానం ఎందుకు అని దిగిపోయాయి. ఆ మెసేజ్ క్లియర్గా వెళ్ళి ఉంటుంది. మాటలతో చెప్పారా, మాటలు లేకుండా చెప్పారా, థ్రెటన్ చేస్తారా, ఉడికిన ఎవరో వెళ్ళి చెప్పారా, బాబు రిజైన్ చేయి నీ మంచిగానే, ఎవరో మధ్యవర్తులు వెళ్ళి ఉంటే చెప్పుంటారు, రిజైన్ చేశారు. ఒక బ్లడ్లెస్ ఆపరేషన్గా అయిపోయింది అని చెప్పాలి. పెద్ద తిట్టుకోలేదు, చక్కగా రిజైన్ చేశారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడతారా, ఆయన గౌరవం పోయిందని మాట్లాడతారా అంటే అలా పని చేయదు అనుకుంటా. ఎందుకంటే కాంట్రవర్సీ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఎవరు సింపథెటిక్గా ఉండరు. టైం ఉండదు రాజకీయంలో. వెళ్ళిపోయారా, దిగిపోయారా, ఖాళీ వచ్చిందా, మనకి ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఫినిష్డ్. దిగిపోవటం మంచిదంట. ఎందుకంటే ఆయన దిగిపోతే ఒక 100 మంది కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని స్టాఫ్ ఇక్కడ ఇక్కడ. చాలా మంది పాలిటిక్స్లో మర్సీ ఉండదు, సింపతి ఉండదు అస్సలు. సో జగదీప్ ధన్కర్ గారు గొప్ప సేవ. ఆయన తగు వచ్చింది, మనం తేలేదు, ఆయన వాళ్ళు తెచ్చుకున్నారు. ఇద్దరు తెచ్చుకోకుండా ఉంటే బాగుండు. మరి ఈయన ఎందుకు తెచ్చుకున్నాడు? పెద్ద ప్రిన్సిపల్స్ ఉన్నాయి దీనివల్ల సాధించింది. అది బీజేపీ మేనేజ్ చేయలేకపోయారా? ఆయన నచ్చ చెప్తే వినలేదా? నచ్చ చెప్పే కొద్ది ఇంకా ఆయన పెరిగేదా? వాళ్ళ కరెక్ట్గా 4-5 బీజేపీ తరఫున డీల్ చేసి ఉంటారు కదా ఆయనతో. ఒక నడ్డా, ఒక కిరణ్ రిజిజు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్స్, ఇంకో 2 పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్స్, డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, 5-6 10 మందిగా తెలిసి ఉంటారు ఏమవుతుంది. అది సీరియస్గా అయిపోయింది అన్నామన్నా. సో దీనికి ఓ రకంగా చూస్తే ఎండింగ్ తప్పలేదు. బీజేపీ చేయవలసిన పని బీజేపీ చేసింది, ధన్కర్ గారు చేయవలసిన పని ఆయన చేశారు. అన్నీ ఆలోచిస్తే ఇది ఒక అబ్రప్ట్ ఎండ్. ఎవరు కోరం ఒక వ్యక్తికి ఇంకో 2 సంవత్సరాలు చక్కగా టర్మ్ అన్నది ఆయన చేసుకుంటా పోవచ్చు. కానీ మన సిస్టంలో వైస్ ప్రెసిడెంట్ అబ్నార్మల్గా బిహేవ్ చేయడానికి వీల్లేదు. ఇలాగే హమీద్ అన్సారీ కూడా ఉండేవాడు, 10 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ చేశాడు ఒక 10 సంవత్సరాల క్రితం. ఆయన కూడా
ఎరాటిక్గా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే తగ్గించే పరిస్థితి వచ్చింది. ఒపోజిషన్ తగ్గించారు ఆయన. ఉమ్, అప్పుడు సైలెంట్ అవ్వాడు, రిజన్ఫుల్గా ఉన్నాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాక ఆయన మాట్లాడలేకపోయాడు. వెళ్ళిపోయే రోజు నరేంద్ర మోడీ అన్న మాటలు, ఇవాళ కూడా అన్న మాటలు మనం కంపేర్ చేసుకో. హమీద్ అన్సారీ లాస్ట్ డే పార్లమెంట్లో, నీకెన్నో సొంత అభిప్రాయాలు ఉన్నాయి, నువ్వు ఎన్నో పనులు చేయాలనుకున్నావు, ఇప్పుడు పదవి దిగిపోతున్నావు కాబట్టి ఇవన్నీ చక్కగా నువ్వు చేసుకోవచ్చు అని చాలా ఎటకారంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. అలాగే ఇవాళ ధన్కర్ గారికి ఆరోగ్య ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు నరేంద్ర మోడీ, ఎంత థర్స్గా ఉన్నది ఆ మెసేజ్. నీకు ఎంతో చక్కటి అవకాశాలు వచ్చినాయి దేశానికి సేవ చేయటానికి, అంటే నువ్వు గవర్నరు వైస్ ప్రెసిడెంట్ నా గురించి అవ్వేవు, మర్చిపోవద్దని చెప్పాను. ఉమ్, ఇప్పుడు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోలేదు. అంటే ఎంత కోపంగా ఉన్నారు మోడీ ఆయన మీద వ్యక్తిగతంగా, మనం దాన్ని బట్టి తెలుసుకో. నువ్వు చాలా దేశానికి సేవ చేస్తావు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. నీ ప్రజెన్స్ లేకపోవటం మేమందరం బాధపడతాం, ఉమ్, చాలా సెన్సిబుల్, ఏం అనలేదు కదా. చాలా ఆ మెసేజ్లోనే మొత్తం రహస్యం ఉన్నది. ఆ వర్డ్స్ ఆఫ్ నరేంద్ర మోడీయే మన అందరికీ సింపుల్గా ఆ 40 అక్షరాలు చెప్పేసింది అంతా. మోడీ అతను ఎలా వ్యూ చేశాడు, బీజేపీ ఎలా వ్యూ చేసింది అని చాలా కఠినంగా, నువ్వు నీకు మంచి పదవులు దక్కిని సేవ చేయటానికి దేశానికి అన్నా, నీ ఆరోగ్యం చూసుకో ఉమ్. అంటే చాలా ఒక మోస్ట్ హ్యూమిలియేటింగ్ రెఫరెన్స్ ఇచ్చారు.